ఇంట్లో ఒక రెండే ముక్కల ఫ్యాబ్రిక్ మిగిలింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తే అత్తమ్మ ఎప్పటినుండో ఒక బొడ్ల సంచి కుట్టమని అడుగుతుంది. నాకు తెలిసి ఇది కొందరికి వింటే కొత్తగా అనిపిస్తది కావచ్చు. ఇది వినడానికి, అనడానికి ఇబ్బందిగా ఉన్న దీని పేరు అదే. అంటే అప్పట్లో స్లింగ్ బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు ఇవేం లేనప్పుడు క్లాత్‌తో ఇలా ఒక బ్యాగ్ లాగా చిన్న పర్స్ లాగా కుట్టుకొని డైరెక్ట్ చీరకే ఇట్లా చెక్కుకునేవాళ్ళు. సో, వాళ్ళు అందులో ఫోన్, డబ్బులు కావాల్సినవన్నీ వేసుకునేవాళ్ళు. సో, ఈ క్లాత్ కరెక్ట్ సరిపోతది అని చెప్పి అదే కుడదాం అనుకుంటున్నా. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క, ఇన్ని వీడియోస్ పెడుతున్నారు, ఒక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టొచ్చు కదా అనుకుంటారు. సో నాకు ఒక చిన్న పాప ఉంది. నేను ట్రైపాడ్ సెట్ చేసుకొని ఒక క్లిప్ తీసుకొని సెకండ్ క్లిప్ తీసుకునే లోపు ఆమె వచ్చి ఆ ట్రైపాడ్ పడేయడమో ఏదో ఒకటి చేస్తుంది. అట్లా మిడిల్ క్లిప్ మిస్ అయిపోతుంది. సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అంటే ప్రతి క్లిప్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అయితేనే చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో నాకైతే అస్సలు పాసిబుల్ కాదు. నేను ఈ ఒక్క వీడియో షూట్ చేయడానికి చాలా కష్టపడ్డా. సో ఇందులో నేను కొంచెం స్టిఫ్గా ఉండాలని చెప్పేసి లైక్రా ఫ్యూజింగ్ అని దొరుకుతుంది. జనరల్గా ఏదైనా ఇట్లా ముడతకొచ్చే క్లాత్స్కి వాడతారు. సో ఇది ఎప్పుడైనా వాష్ చేసినా కూడా అట్లా దగ్గరికి రావద్దు అని చెప్పి జనరల్గా అది వేయకున్నా పర్లేదు, డైరెక్ట్ లైనింగ్ వేసినా పర్లేదు. సో ఉంది కదా అని చెప్పేసిన. సో చినగకుండా ఉండాలి అని చెప్పి అన్ని సైడ్స్ ఓవర్లాక్ చేసుకొని రివర్స్ తీసిన. డైరెక్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు సింగిల్ ఫోన్ ఏమైనా పెట్టుకొని ఇట్లా కూడా వాడుకోవచ్చు. బట్ ఇంకా ఏదైనా లుక్ కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంది నా దగ్గర. సో ఏం చేద్దాం, వేస్ట్ ఎందుకని చెప్పి ఇంకొక చిన్న ఫ్రంట్ ఇట్లా మనీ అయినా ఏమైనా ఇంకా చిన్నవి పెట్టుకోవడానికి అట్లా ఒకటి ముందల స్టిచ్ చేసిన. సో లాస్ట్కి ఏమనిపించిందంటే నాకు ఆపరేషన్ చేసిన తర్వాత వేసిన కుట్ల కన్నా బ్యాక్ ఉన్న కుట్లే ఎక్కువ ఉన్నాయి. కనిపిస్తే చిరాకు అనిపించింది. సో స్టిచ్చెస్ ఏం కనిపించకుండా పైన నుండి ఒక చిన్న లేస్ యాడ్ చేసిన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.